ఫ్రెండ్స్, OnePlus 10R డిస్ప్లే ఎలా వేయాలనే దానికి ముందు భాగం ఇది. మొబైల్ అయితే ఇలా ఈ మిషన్ మీద హీట్ చేయాలి. మిషన్ పేరేంది? అది సపరేటర్ అంటారు దాన్ని. సపరేటర్ మీద హీటింగ్ చేసుకోవాలి. అలా 100 మీదకి వచ్చినాక హీట్ మిషన్ ని ఆపేసేసి ఫోన్ తీసుకోవాలి. తీసుకో ఫోను. 90 వరకే. 90 వరకే, 100 కాదంట. ఇది ఎవరి ఫోనో కాదు, డిస్ప్లే బ్రేక్ అయింది అంటే డిస్ప్లే అక్కడక్కడ పని చేస్తుంది, అక్కడక్కడ పని చేయట్లేదు. అందుకని చెప్పేసి నేనే డిస్ప్లే మార్చుకుంటే ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక సైడ్ పని చేయట్లేదు నా ఫోను. అందుకని డిస్ప్లే మార్చేస్తున్నాను. ఏం చేస్తున్నావు? వెనక బ్యాక్ డోర్ తీస్తున్నావా? వాళ్ళకైనా టూల్ కిట్ అనేది ఇలా ఉంటుంది. నా దగ్గర ఉండే టూల్ కిట్ నేను వాడేది. ఎనీ టైప్ ఆఫ్ స్క్రూ రిమూవ్ చేయడానికైనా నా దగ్గర టూల్ ఉందన్నట్టు. ఆల్ ఇన్ వన్ ఇది. ఎనీ డిస్ప్లే దీన్ని ఎలా వాడాలో, ఎలా ఉపయోగించాలో మీ ముందే నా ఫోన్ మీదే ప్రయోగం చేసి చూపిస్తాను, చూడండి. ఓకే, వాటంతటా అదే స్క్రోల్ అయిద్దా? ఇలా స్క్రూలన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ వీటినే మనం యూజ్ చేసుకోవాలి కాబట్టి అక్కడ ఇక్కడ వేయకుండా మళ్ళీ వెనక బ్యాక్ డోర్ తీశారు కదా, ఆ బ్యాక్ డోర్ మీదే ఈ స్క్రూలన్నీ పెట్టుకున్నాడు. ఇలా సిమ్ ట్రే కూడా రిమూవ్ చేసుకోవాలి. తీసుకొని ఇక్కడ కస్టమర్లు ఇచ్చిన సిమ్ కార్డులు ఆ సిమ్ ట్రే సైడ్కి పెట్టుకోవాలి. మళ్ళీ అవి కనుక పోయినాయి అనుకోండి, కస్టమర్లు మామూలు రచ్చ చేయరు. వెనక బ్యాక్ డోరు ఇలా రిమూవ్ చేస్తున్నాడు. ఇంతాక మీకు చూపిన మర్చిపోయాను. ఇదిగో వెనక మధ్యలో ఫ్రేమ్ ఎలా ఓపెన్ ఫ్రేమ్ని ఎలా రిమూవ్ చేయాలో చూడండి, చూపిస్తున్నాడు. అలా ఉంటుంది. ఇలా రిమూవ్ చేయాలి. ఫ్రేమ్ని రిమూవ్ చేసి ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాటరీని రిమూవ్ చేస్తున్నాడు. బ్యాటరీ రిమూవ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా బ్యాటరీ రిమూవ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా షార్ప్గా ఉండే వస్తువుల్ని ఎప్పుడు వాడకూడదు. బ్యాటరీ ప్లేస్లో షార్ప్గా ఉండే ఇలా షార్ప్గా ఉండేది కానీ ఇలాంటి స్క్రూ డ్రైవర్ కానీ పొరపాటున కూడా వాడకూడదు. అప్పుడే బ్యాటరీ డ్యామేజ్ అయిపోయి పేలిపోద్ది. ఇలాంటి స్క్రూ డ్రైవర్స్ ఇలాంటివి అస్సలు వాడకూడదు. బ్యాటరీ రిమూవ్ చేసేటప్పుడు ఓన్లీ ఇలాంటి సున్నితమైనవి ఇలా రిమూవ్ చేసుకోవాలి. కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత దీనికి ఒక స్టిక్కర్ ఉండిద్ది. ఆ స్టిక్కర్ ద్వారా ఇలా లాగితే రిమూవ్ అయిపోయింది సింపుల్గా. ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్.
ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఈ సైడ్ కనిపిస్తుంది మనకి, ఇలా ఉంటుంది. ఇక్కడ ఉంటుంది ఫింగర్ ప్రింట్, కనిపిస్తుందా? ఫింగర్ ప్రింట్ సెన్సార్. కనిపిస్తుంది. స్పీకర్ మన ఫోన్, మన లౌడ్ స్పీకర్ అంటారు దీన్ని. దీని కింద నుంచి ఉంటుంది, ఇలా జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. ఓకే, ప్రతి వస్తువుని ఆ బ్యాక్ డోర్ మీదే ఉంచుకోవాలన్నట్టు. ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇప్పుడు పిన్ తీసా కదా, ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఓకే, ఓకేనా? కనిపిస్తుందా? అది ఇది వచ్చేసరికి సిగ్నల్ వైర్. ఇది 5G ఫోన్లకు వచ్చేసరికి 2 సిగ్నల్ వైర్లు ఉంటాయి. ఒకటోసారి 4G వైర్, ఒకటోసారి 5G వైర్. ఇది ఒకటి కనిపిస్తుందా, బ్లాక్ కలర్. ఇంకోటి వైట్ కలర్ ఇక్కడ ఉంది, వైట్ కలర్. 100కి 100% యాంటీనా వైర్ అంటారు, సిగ్నల్ వైర్ అంటారు. అన్ని 2 ఉంటాయి 5G ఫోన్స్కి. ఇప్పుడు నువ్వు పక్కన పెట్టిన ప్లేటు, ఇది వచ్చేసి ఇది సిమ్ ట్రే ఇలా ఉంది కదా. ఇది డిస్ప్లే కనెక్టరు, ఇది ఛార్జింగ్ కనెక్టరు, ఇది వచ్చేసరికి మన ఫింగర్ ప్రింట్ అండ్ ఇయర్ స్పీకరు అండ్ అవుట్ స్పీకరు, వీటన్నిటికీ కనెక్టర్ ఇది. ఓకే, డిస్ప్లే పగిలిపోయిన దాన్ని రిమూవ్ చేసేసారు. ఇలా సింపుల్గా రిమూవ్ చేసుకోవాలి. హీట్ చేశాను కనుక అది సింపుల్గా వచ్చింది. హీట్ చేసే ప్రాసెస్ మీకు కనిపించలేదు, అయినా ఇలా సింపుల్గా రిమూవ్ చేసుకోవాలి. హీట్ చేయకపోతే మటుకి రాదు, అస్సలు రాదు, బ్రేక్ అయిపోయింది. మనం సింపుల్గా చూడండి, హీట్ చేయడం వల్ల సింపుల్గా అసలు ఎక్కడ కూడా బ్రేకింగ్ అనేది లేదు. ఓకే, అలా సింపుల్గా రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే. ఏం చేస్తున్నా? మనకి సైడ్కి ఈ డిస్ప్లే గమ్ ఫ్రేమ్కి అతుక్కోవడం కోసం మనం గమ్మింగ్ వేస్తాం. ఆ గమ్మింగ్ అనేది మనం క్లీన్ చేసుకోవాలి. పాత డిస్ప్లే తీసినప్పుడు దానికి ఆ గమ్ అతుక్కోవడానికి, ఆ డిస్ప్లే ఫ్రేమ్కి అతుక్కోవడానికి గమ్ వేస్తాం కదా, ఆ గమ్ని మనం డిస్ప్లే అయితే తీసాము ఫ్రేమ్ నుంచి బయటికి,